జీడిమెట్ల గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల 2006 నుండి 2007 బ్యాచ్ చెందిన 10వ తరగతి పూర్వ విద్యార్థులు ఉపాధ్యాయుల ఆత్మీయ సమ్మేళనం ఆదివారం జరిగింది. ఈ కార్యక్రమానికి జ్యోతి ప్రజ్వలన చేసి ఉపాధ్యాయులు ప్రారంభించారు. విద్యార్థులు ఉపాధ్యాయులందరూ నాటి జ్ఞాపకాలను నెమరు వేసుకున్నారు. ఒకరినొకరు ఆత్మీయంగా పలకరించుకొని తమ స్థితిగతులను అడిగి తెలుసుకున్నారు. విద్యాబుద్ధులు నేర్పిన ఉపాధ్యాయులు విశ్రాంతి ప్రధానోపాధ్యాయుడు శంకర్ రెడ్డి, రామచంద్రం, గోపాలకృష్ణ, ఆశారాణి, మోహన్ రెడ్డిలను శాలువాలతో సత్కరించి మొమెంటోలను విద్యార్థులు అందజేశారు. ప్రేమల గురించి చెప్పాడు కానీ ఏది చిన్నది ఏది ఆ స్కూల్ కూడా అలాగే ఉండేది, ఎప్పుడు ఏది పడిపోద్దో తెలియదన్న పరిస్థితిలో. సో అంత చక్కగా సపోర్ట్ చేసుకుంటూ, అంటే మనం గమనించాల్సింది ఏం ఇంట్రెస్ట్ ఉంది, ఏ టాలెంట్ ఉంది, అది విద్యా విధానం మారాలి. ఏ టాలెంట్ రావాలన్నా తను చెప్పినట్టు ఫీల్డ్లోకి వెళ్ళాక కొలతలు రామచంద్రం సార్ని గుర్తుపెట్టుకునే బదులు ముందే నేర్చుకుంటే బెటర్. పిల్లలకు కూడా ఇంట్లో పనులు నేర్పించండి. మీరు కష్టపడ్డారు, నా పిల్లలు కష్టపడకూడదని ఎప్పుడు అనుకోకండి ప్లీజ్. పిల్లలకు సుఖం నేర్పిస్తే వాళ్ళు దానికి అలవాటు అయిపోతారు. ఇంట్లో కూరగాయలు కట్ చేయడం నేర్పియండి, ఆడపిల్లలు మగపిల్లలను కాదు చేసి వారు నేషనల్ లెవెల్లో అవార్డు తీసుకోవడం చాలా గొప్ప విషయం. ఎవరు కూడా గుర్తు చేయలేదు. 2017 అక్కడ వచ్చిందంటే అప్పటికి నేను రిటైర్ అయ్యి కూడా 12 ఏళ్ళు అయ్యింది. అప్పటికి నేను గుర్తు చేసుకొని ఇంటి దగ్గర ఉండి చాలా సంతోషపడ్డాను. ఆమెకు మరి అన్ని అవార్డులకు పద్మశ్రీ ఇచ్చారంటే మళ్ళీ ఇంకా 2 ఏళ్లకు 3 ఏళ్లకు పద్మభూషణ్ ఇచ్చేవారు. ఆ తర్వాత 2-3 ఏళ్లకు పద్మవిభూషణ్ ఇచ్చేవారు. అలా భాష వస్తేనే మనం ఆ భాష ద్వారా వేరే శాస్త్రాలను నేర్చుకుంటాం. కాబట్టి ఇంగ్లీష్ టీచర్ ఆశారణ్ టీచర్ అయితే మీకు చాలా పరిచయము. ఎందుకంటే వాళ్ళు చాలా సుదీర్ఘ కాలం, నేను ఒక 7.5 సంవత్సరాలు మీ జీడిమెట్ల పాఠశాలలో పనిచేశాను. ఆ జీడిమెట్ల పాఠశాలలో పనిచేసినప్పుడు ఇన్ఛార్జ్ హెడ్ మాస్టర్గా కూడా శంకర్ రెడ్డి సార్ రిటైర్ అయిన తర్వాత ఇన్ఛార్జ్ హెడ్ మాస్టర్గా కూడా పనిచేశాను నేను అక్కడ. అయితే చాలా మంది పిల్లలు ఇప్పుడు చైతన్య అనుకోండి, నాగరాజ్ అనుకోండి, వాళ్ళ సాధక బాధలు చెప్పారు. ఆర్థికంగా చాలా వెనుకబాటుతనం వల్ల న్యూస్ పేపర్ వేసి వచ్చేవాడు చైతన్య. రోజు న్యూస్ పేపర్లు అంతటా పాపం పనిచేసి అదేదో రాస్తాడు. వాడు అన్ని ఎవరికి వేయాలన్నా ఏదో బిల్స్ రాసుకొచ్చి సిన్సియర్ వాడు వినాలని వానికి శ్రద్ధ ఉన్నది. మ్యాథ్స్ లో మన ఏ ట్యూషన్ అవసరం లేదు. అప్పట్లోనే వీనికి 595 వచ్చినాయి మార్క్స్, 554 మార్క్స్ వచ్చినాయి అందరూ. మరి అది చాలా గ్రేట్ ఆ రోజులలో. అప్పుడు గ్రేడింగ్ సిస్టమ్ లేదు, మార్క్సే. అవుట్ ఆఫ్ 600 ఈ గాట్ 554 అంటే చాలా మంచి మార్కులు. మరి ఆ విధంగా నేను ఎక్కడన్నా మాట్లాడుతున్నప్పుడు మరి ఈ తర్వాత మన కని పాడు చేసేది చేస్తుండే. అయితే వాడు గుర్తలేడు, వాడు జాబ్ వెతుక్కున్నాడల్లా. వాడంత సొంతంగా వాడు జాబ్ వెతుకొని బెంగళూరులో అప్రెంటిస్షిప్ జాబ్ చేస్తున్నాడు. ఇక ఇంకో పెద్ద ఇంకా పెద్ద మనవాడేమో మొన్ననే ఐర్లాండ్ పోయి ఎప్పటికీ అదే, ఇక కిందికి వచ్చినా అదే, మీదికి పోయినా అదే. నాకేమో కోపం వస్తుండే. అయినా కానీ కొందరు మా బిడ్డలు అందరూ నువ్వు ఏమనకు, వాళ్ళ అందులో లెసన్స్ ఉంటాయి, వాళ్ళ ఇన్ఫర్మేషన్ ఏదో ఉంటుంది, వాళ్ళ దాని గురించి వాళ్ళు చూస్తుంటారు. కాబట్టి నువ్వేమనకంటే ఏమనలేదు. వాళ్ళ చదువుకున్నారు, పాస్ అయ్యారు మంచిగా ఐర్లాండ్. ఎందుకంటే ఇప్పుడు నాకు ఏం తెలియదు, ఇన్ఫర్మేషన్ కొత్తది వస్తుంది. స్మార్ట్ ఫోన్ కూడా ఇన్కమింగ్ అవుట్ గోయింగ్ ఈ 2-3 వస్తాయి, మిగిలినే రావు. అది అటువంటిది వాళ్ళే నేర్చుకున్నారు, వాళ్ళే పోయినారు. కాబట్టి పేరెంట్స్ అంటే గైడ్ చెయ్యాలి, కాదంటే లేను. కానీ పేరెంట్స్ తెలియంది, ఇప్పుడు నాకు తెలియంది నేనేం చెప్పాలి ఆయనకు. మనం దగ్గర ఇబ్బంది. తర్వాత ఇప్పుడు దసరాకు డ్రెస్ పట్టించుకుందామని నేను అనుకుంటా. ఈ లోపల మా కొడుకు ఒక డ్రెస్ తీసుకొస్తాడు. అది మనకు నచ్చకున్నా కానీ నేను వేసుకోవాలి. అంటే మనట్టు కాంప్రమైజ్గా పోతే ఏ ప్రాబ్లం ఉండదు, మంచిగా ఉంటుంది. ఆ విధంగా నాకు ఇదైపోయింది. నేను జీడిమెట్ల చేసిన రోజులు నాకు చాలా, ఎందుకంటే ఫస్ట్ ఇయర్లోనే చాలా అంటే మంచి హెడ్ మాస్టర్ అని ఒక పేరు వచ్చేసింది. ఎట్లా వచ్చింది